ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనమేమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమైన మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగా దాన్ని వెంటాడిరి. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. చాలా 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 బలమైన మాట అండి. ప్రతి అక్షరానికి జీవం ఉంది. దయచేసి మనసు పెట్టండి. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందేరు. స్తోత్రం. అందులో నేను మీరు కూడా ఉన్నారు. నీతిని మనం వెంటాడలేదంట, కానీ నీతి మనం పొందేమంట. ఎలా పొందేము? విశ్వాస మూలమైన నీతిని పొందేమంట. దేవుడు చేసిన బలియాగమునందు విశ్వాసముంచుడు చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము దేవుని నీతి అని రోమపత్రికలోనే మనం గతంలో ధ్యానం చేసాం. మనం నీతిమంతులం కాదు, మనమే దేవుని నీతి. మనం నీతిమంతులు అంటానికిను మనమే దేవుని నీతి అంటానికి చాలా తేడా ఉంది. అంటే దేవుడు ఎలాంటి నీతిమంతుడో తెలియాలంటే భూలోకంలో మనల్ని చూస్తే తెలుసుద్ది. అది దేవుని నీతి అంటే. దేవుడు ఎలాగా నీతిమంతుడుగా స్టేట్మెంట్స్ చేస్తాడో, కార్యాలు చేస్తాడో, సేమ్ మనం కూడా అలాగే చేస్తాము. అది మనం దేవుని నీతి అంటే. మనము దేవుని నీతి. నీతిని వెంటాడని అన్యజనులు దేవుని నీతిగా మార్చబడ్డారు. చాలా గొప్ప సంగతి. అయితే ఇశ్రాయేలీల గురించి చెప్తూ, ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇశ్రాయేలు వెంటాడారంట. ఎవరాళ్ళు? ఇశ్రాయేల్ అంటే దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడిన వారు. దేవుడు గుండె మీద చేసుకుని నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, నా స్వకీయ సంపాద్యము అన్నాడు. నిర్గమకాండంలో ఉంటుందండి ఒక మాట, యెహోవా సేనలు అని ఉంటుంది ఇశ్రాయేల్ గురించి. యెహోవా సేనలు. ఈ సేనలు ముందుకు బయలుదేరినాయి అంట. ఈ సేనలు ఎర్ర సముద్రం దగ్గర పోయిన తర్వాత ఏం చేసినాయి? స్తుతించలా, పచ్చిబూతులు తిట్టారు మోషే గారిని. అయినా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అవతలకు పోయిన తర్వాత ఫుడ్ కోసం ఒకటే గోల, మాంసం కోసం ఒకటే గోల. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో బాధ పెడతాన్ని తీసుకొచ్చేవని మోషే గారి మీద ఒకటే గోల. వీరు యెహోవా సేనలని ఆత్మదేవుడు రాయించాడు. నిన్ను నన్ను గురించి కూడా మనం యెహోవా సేనలమే. మనం నడుస్తున్నామంటే యెహోవా సేన. బాగా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర అనేక మంది దేవదూతలు ఉంటారు, మీ దగ్గర దేవదూతలు ఉంటారు. దేవుని పిల్లలారా, బలమైన మాట యెహోవా సేనలు. వారంట దేవుని యొక్క నియమాన్ని అందుకోలేకపోయారంట. చూసారా? అన్ని జనులమైన మనం దేవుని నీతిని అందుకున్నామంట. దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడి సర్వలోకంలో నాకు మీరు స్వకీయ సంపాద్యము, నా రాజులైన యాజక సమూహం అని ఎవరికైతే పేరు పెట్టారో వాళ్ళు నియమాన్ని అందుకోలేదంట. ఎందుకని అందుకోలేదనే మాటకి అక్కడే పౌలు గారు సమాధానం ఇస్తున్నాడు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా. విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా. బలి చేస్తే, కోడిని అర్పిస్తే, అర్పణ అర్పిస్తే, అపరాధ పరిహారార్థ బలి అర్పిస్తే, పాప పరిహారార్థ బలి అర్పిస్తే, సమాధాన బలి అర్పిస్తే, కొయ్యటం, కడగటం, కాల్చటం, తేవటం, ఒప్పుకోవటం, మళ్ళీ చేయటం, ఇదే పని. క్రియలలో మునిగిపోయారు. మందిరంలో బలిపీఠం దగ్గర క్రియల్లో మునిగిపోయారు. విస్తారమైన పాపాలు చేయటం, విస్తారంగా బలు అర్పించడం. కానీ వాళ్ళు అందుకోలేదంట. ఎందుకని? క్రియల మూలంగా మనం దేవుని చేరుకుంటాం అనుకున్నారు. మనం అన్ని జనులమైన మనం పాప పరిహారార్థ బలిగా దేవుడు చేసిన ప్రభుని యేసు క్రీస్తు యొక్క రక్తమునందు బలిదానముందు విశ్వాసం ఉంచి
ఒట్టి విశ్వాసముంచుడు చేత నీతిమంతులుగా తీర్చబడ్డ వారికంటే ముందు వెళ్ళిపోయాం. స్తోత్రం. ఎంత ధనితో చూడండి. ఆత్మదేవుడు మనల్ని ఎంతగా బలపరిచాడో చూడండి. ఒకసారి ఆలోచించండి. సామాన్యమైన సంగతి కాదు ఇది. నీ ఎగురు గంతేసి స్తుతించాలి ప్రతిదినం నీ రక్షణ కొరకు. నేను మీరు కూడా నీతిని అనుసరించి, దేవుని నీతిని అనుసరించి దేవుని మాట వెంటనే లోబడ్డాం. వాళ్ళైతే లోబడలేదు క్రియల మూలంగా, అందుకోలేకపోయారు. ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ ముందు వాక్యం ప్రత్యక్షమై బలిదానం ప్రత్యక్షమైనా కానీ అంగీకరించలేకపోయారు. మనం అంగీకరించినట్లుగా దేవుడు మనల్ని ఆత్మ ద్వారా బలపరిచాడు. అందుకు దేవుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.